ఈశ్వర్ సార్ హీరో వచ్చింది బ్రో. నేను చెప్తా భయ్యా, మాధురి రాథోడ్ అని ఈశ్వర్ సాయి కదా. సో అందరు అమ్మాయి తప్ప అంటారు కదా, అబ్బాయి మంచోడా భయ్యా? ఇప్పుడు వాళ్ళ భార్య ఉంది, నా భర్త మంచోడు సంసారి అంటే ఇన్ని రోజులు ఎడిపోయిన నీ భర్త మంచోడు అయితే ఇప్పుడు ఈ అమ్మాయి దొరికినాడు, ఈ అమ్మాయి దొరికినాడు కదా, అందరు అమ్మాయి తప్ప అంటాడు. అబ్బాయికి అవసరం లేదు, ఆ రూమ్ కి ఎట్లా పోతాడు బ్రో? ఏమో వీడు కూడా బలవంతం చేయొచ్చు కదా, నీకు ఛాన్స్ ఇప్పిస్తారు రాని వీడు కూడా బలవంతం చేయొచ్చు కదా. నా మొగోడు సంసారి, అరే ఒక ఆడపిల్లని మీరు ఎట్లా అనుభవిస్తారు? దొరికింది కాబట్టి దొరికిపోయింది. ఆ అమ్మాయి పెళ్లి కాల్సింది, దీనికి పెళ్ళైనా కొడుకుందా? నీకు సిగ్గు లేదా అబ్బాయి? నీకు పెళ్ళే ఉంది, నీకు కొడుకున్నాడు, ఒక అమ్మాయితో పడుకోవడానికి సిగ్గు లేదా? నా భర్త మంచోడు సంసారి ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు? నీ భర్త మంచోడు అయితే అన్ని సాంగ్ చేసింది కదా, నీ భర్త మంచోడు అయితే మరి నువ్వు ఉన్నదా ఆ పక్క అంతా ఎందుకు పోయాడు? ఇది మాట్లాడవా? ఆమె పెళ్లి కావాల్సింది, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు, ప్రతి ఒక్కటి పడుకున్నావా ఈ ముందనే ఆమెను కొడతాను. కానీ మరి నీకు సిగ్గు శరం లేకపోతే నీ భర్త ఏమైంది? మరి నీ భర్తను అడగలేందుకు అంటే అసలు ఎవరిని ఆహ్వానిస్తుంది అర్థం కాదు. రియల్ ఇద్దరు దొరికిపోయింది, వాళ్ళిద్దరు ఇష్టంతో దొరికిపోయింది కాబయ్యా. కానీ ప్రతి అందరూ మాధురి రాథోడ్ తప్పు ఏం తప్పు భయ్యా? అవకాశం కోసం పెద్ద హీరోయిన్లు పెద్దలే పోతాను భయ్యా. ఇలా ఏం తప్పులేదు, ఏదో ఫేమస్ కోసం ఏదో ఇష్టపడ్డారు కానీ తప్పేం లేదు. కానీ ఒకటే వీడియోలు అందరూ ఆమెకే సపోర్ట్ చేస్తారు కానీ మొగోని తప్పు ఏం లేదా భయ్యా? ఆ ఈశ్వర్ తప్పు ఏం లేదా? అంత సంసారా? మరి బయట అయ్యో దొరికితే దొంగ, దొరకకపోతే మంచోడు అంతే కదా. దొరికితే దొంగ ఎవడన్నా, దొరకకపోతే మంచోడు. కానీ ఒక అమ్మాయిని ప్రతిసారి ఇట్లా అంటే ఆమె కూడా పెళ్లి కావాల్సిందే, అయిపోయింది. అందరు ట్రోలింగ్ చేసి అట్లా ఎప్పుడైనా నచ్చలేదు. రియల్ గా అమ్మాయి కూడా వేసిన తప్పే, అతను పెళ్ళింది బాబు నన్ను చూసుకోవాలి కదా, వెనక ముందు చూసుకొని మాట్లాడాలి. ప్రతి ఒక్కరు ఆ మాధురిని చెప్పడం నాకు నచ్చలేదు కదా. రియల్ గా భార్య భర్త తప్పులేదు వాళ్ళు కావాలి కదా, ఇది కూడా అర్థం చేసుకుంటారు. ఇక్కడ ఈశ్వర్ వాళ్ళ వైఫ్ ఏమంటుంది, మాధురి గారిని ఫోక్ ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలంటుంది. చేస్తే ఇద్దరిని చేయాలి కానీ ఒక్కరిని చేయాలని అయితే సరే, నీ భర్త మంచోడు అయితే మరి నీ భర్త వాళ్ళందరూ సాంగ్ చేసిన అబ్బాయ, మరి వాడిని ఎందుకు బ్యాన్ చేయను? మళ్ళా వాడు చేసిందే వాడు, ఏమో వాడే బలవంతం పెట్టొచ్చేమో. నాతో పడుకోకపోతే నీకు ఛాన్స్ ఇయ్యను, నాతో ఉండకపోతే నీకు లైఫ్ ఇయ్యను, అది కూడా చెప్పచ్చు కాబోయా. ఆ టార్చర్ తట్టుకోలే కూడా కలవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరు తప్పులేని చెప్పదు కదా. ఏమో మరి ఈశ్వర్ సాయి బలవంతం పెట్టిర్రా, నాతో చేయకపోతే నీ లైఫ్ ఇయ్యను అట్లా బెదిరియచ్చు కదా. మరి అట్లా కూడా చెప్పుకోవచ్చు కదా. మరి నీకు డౌట్ ఉన్నా అప్పుడే చెప్పుకోవాలి కానీ ఇంత దూరం వచ్చాక నాకేం తెలియదు సంసారం అంటే తప్పు భయ్యా. ఎవరు అమ్మాయి తక్కువ అంచనా వేయొద్దు. ఒకసారి మీరు తెలుసుకొని మాట్లాడండి, తెలుసుకొని కామెంట్ చేయండి, తెలుసుకొని ఏదైనా చేయండి. ప్రూఫ్ లేకుండా ఇష్టం వచ్చిన మాట్లాడితే ఊరుకోవడానికి ఎవరు లేరు ఇక్కడ. అమ్మాయి అంటే అమ్మాయి, ప్రతి ఒక్కరు అక్క ఉంది, అమ్మ ఉంది, చెల్లె ఉంది, ప్రతి ఒక్కరు చూసుకొని మాట్లాడాల. ఆమెకు వాళ్ళ భార్య కూడా అక్క నువ్వు చేసిన చాలా తప్పక్క, ఆ వీడియో బయట తప్పు.